అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈయన నేను బఫూన్ సాయి అని పిలుస్తాను, జర్నలిస్ట్ సాయి అని చెప్పుకుంటాడు. అతని పేరుకి జర్నలిస్టు, కానీ ఎర్నలిస్ట్. కుక్కతో పోటీ పడుతున్నాడు అన్న విశ్వాసం చూపించడంలో. నిజంగా సాయన హ్యాట్స్ ఆఫ్ మీకు. కుక్క కూడా విశ్వాసంలో మీ దగ్గర దిగదుడిపే. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నిన్న సార్ ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఏమంటాడంటే, ఆ చనిపోయిన నాగమల్లేశ్వరం ఎవరైతే ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా బెట్టింగ్ అని చచ్చిపోయాడని చెప్తున్నారట. కానీ అది కాదట, అసలైన నిజం అన్నోడు కనిపెట్టాడటండి. ఏంటో అసలైన నిజం అని చెప్పి ఆశ్చర్యంగా చూశాను సార్ నేను. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఒక తమ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకు. డిప్యూటీ సర్పంచ్ అటండి. డిప్యూటీ సీఎం విన్నాను, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విన్నాను, కానీ డిప్యూటీ సర్పంచ్ అనేది మాత్రం ఫస్ట్ టైం విన్నాను. అంటే చనిపోయిన వ్యక్తికి ఒక ఇమేజ్ బిల్డ్ చేయడానికి అనమాట అండి. ఆ విన్నవాళ్ళు బాబు డిప్యూటీ సర్పంచ్ అంటే ఇదేం పదవో బాబు, ఇదేదో నేషనల్ పదవో లేకపోతే స్టేట్ పదవో అయి ఉంటుంది అనుకోవాలని. నిజంగా ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అబ్బా భలే దొరుకుతారండి బాబు ఇలాంటి మనుషులు. ఏడాది అయినటువంటి సందర్భం, తన విగ్రహావిష్కరణ సందర్భంగా జగన్ వెళ్ళడానికి వీల్లేదని వైసీపీలో చాలా మంది చచ్చిపోయారు, కానీ ఈయనకి మాత్రం డిప్యూటీ సర్పంచ్ గారికి మాత్రమే విగ్రహావిష్కరణ విధించడం. అయితే జగన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు 100 మందితో మాత్రమే వెళ్ళాలి, 3 వెహికల్స్తో మాత్రం వెళ్ళాలి, టోటల్గా 10 వెహికల్స్ మించి ఉండటానికి వీల్లేదన్నటువంటి చెప్పడం. అయితే జగన్ అలాగే చేసుంటే కనుక ఆ 2 ప్రాణాలు పోకుండా ఉండును. బఫూన్ సాయి, నీ విశ్వాసం అర్థమైంది. కుక్కకు పోటీ వచ్చేస్తున్నావు నువ్వు. కానీ నిజంగా పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టే కనుక ఎల్లుంటే 2 ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండు, 2 కుటుంబాలు వేళ అలోమని ఆడకుండా ఉండు కదా. బుద్ధి లేదేట మీకు ఎవరికైనా అసలు. గడ్డి తినే లేరాక ఎగబడి జనం రావటం, గంటలో 75 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి అక్కడికి, ఒక గంటలో వెళ్లాల్సింది కాస్త లేదా గంటన్నరలో వెళ్లాల్సింది కాస్త ఏకంగా 8-9 గంటలు పట్టేటటువంటి పరిస్థితి. అన్నీ అంటే పర్మిషన్లు అన్నింటినీ కూడా అధిగమించి వెళ్ళారు వీళ్ళు. కానీ దాన్ని ఏదో పాజిటివ్గా చెప్తున్నాడు చూడండి. గంటలో వెళ్ళిపోవచ్చట, 5 వెహికల్స్ వెళ్ళి గంటలో వెళ్ళి పరామర్శించి వచ్చేస్తే ఏ గొడవ లేదు. కానీ అన్ని వెహికల్స్లో వెళ్ళేద్దని చంపేసి మళ్ళీ ఆ ర్యాలీ కూడా 8 గంటల పాటు చేశారటండి. అంటే ప్రజలకు ఎంత ఇబ్బంది అండి అది. 8 గంటల పాటు ఏంటి వెళ్ళి ఒక పరామర్శకి వెళ్ళడానికి. కానీ అది గొప్ప. ఇప్పుడు మా బఫూన్ అని చెప్పేది అది చాలా గొప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం చాలా మెచ్చుకోవాలి. భలే డోళ్ళన్నా బాబు మీరు. మేము కూడా ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు ఏం చెప్పినా దానికి వ్యతిరేకం చేస్తాం, అక్కడ ప్రజలందరినీ ఇబ్బందులు పెడతాం. దానికి కారణమైంది ఈ రిస్ట్రిక్షన్స్తో కోపం వచ్చినటువంటి వైసీపీ కేడర్ అంతా కదం తొక్కడం, పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం, ఇదంతా జరిగింది. అయితే నిన్నటించి తెలుగుదేశం అనుకూల మీడియాలో లేదా జగన్ వ్యతిరేక మీడియాలో ప్రొజెక్ట్ అయింది ఏంటి, ఆ నాగమల్లేశ్వరం బెట్టింగులకు పాల్పడి ఆ బెట్టింగులు డబ్బులు ఇవ్వలేక చచ్చిపోయాడు. ఇప్పుడు తాజాగా వైసీపీ చెప్తున్నది, జగన్ చెప్తున్నది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చెప్తారు అసలైన నిజాలు. ఇలా సత్యహరిచంద్రులు ఇప్పుడు వైసీపీ చెప్పింది, జగన్ గారు చెప్పింది నిజమాట. కానీ ఇక్కడే ఒకసారి వినండి మీరు. అసలు అద్భుతమైన మ్యానిపులేషన్. నిజంగా ఇతను అనుభవం అంతా రంగరించి ఆ సంఘటనని ఎలా మలుపు తిప్పాడో చూడండి మీరు. 30-40 కోట్ల ఆస్తుందట. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది అతన్ని తీవ్రంగా వేధించారు. ఆ రోజున ఓడిపోయిన రోజున తనని బైండోర్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇతను అక్కడ ఉండగా వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఇంట్లో లేడీస్ ఎదురుకుండా కావాలని మూత్రం పోశారు అక్కడ. ఆ విషయాన్ని ఆ లేడీస్ ఫోన్ చేస్తే ఇతను పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళబోతుంటే పోలీసులు ఆపి కొట్టారు. ప్లస్ అసలు చూడండి, ఇప్పుడు దాకా మొత్తం ఈ ఎంటైర్ స్టోరీలు ఎక్కడా లేదు ఈ సంఘటన. ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు అటండి ఇంటి మీదకి వచ్చేసి వాళ్ళ మహిళలు చూస్తుండగా ఇంటి మీద రాళ్ళు వేసి మూత్రం పోసారటండి. అంటే ఆ మాట వింటే జనాలందరికీ ఇప్పుడు సెంటిమెంట్ రేజ్ అవుతుంది. అయ్యి బాబా నిజమే, మరి అలా చేయకూడదు కదా. తెలుగుదేశం వాళ్ళు అంత నీచంగా ప్రవర్తించారా అంటే వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ మీద, కార్యకర్తల మీద ఎంత అసహ్యం నింపాలో అంత అసహ్యం నింపడానికి ఈడి బోడి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించాడండి. నిజానికి ఆ మాట ఆ కుటుంబ సభ్యులే చెప్పలేదు. రే సాయి,
ఆ కుటుంబ సభ్యులే ఇదిగో మా ఇంటి మీదకి ఇలాగ వచ్చి ఇలా చేశారు, మహిళలు ఉన్నప్పుడు ఇలాగా అసభ్యకరంగా ప్రవర్తించారు అనేది వాళ్ళే చెప్పలేదురా బాబు రే. ఇందుకే అంటాను నేను, విశ్వాసంలో పోటీ పడిపోతున్నాడు కుక్కకి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అబ్బా ఇలాంటి వాళ్ళు దొరకటం అద్భుతం అండి. అసలు ఆ ఒరిజినల్ వీడియో మీకు వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడారు ఆ రోజు, ఇది సంవత్సరం క్రితం ఆయన చనిపోయినప్పుడుది. ఒకవేళ నిజంగా అలాంటిది జరిగితే మరి ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు చెప్తారు కదండి, ఇలా వచ్చారు మా ఇంటి మీద దాడికి వచ్చారు వాళ్ళు ఇలా ఇలా చేశారని చెప్తారు కదా. సంవత్సరం క్రితం వీడియో ఇది. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తున్నారు వినండి ఒకసారి. కొంతమంది గోల్ చేశారు, చాలా మంది టీడీపీ వాళ్ళు ఇంటి మీద పోయి గోల్ చేసిన సమయంలో మా పిల్లవాడికి ఇంటికాడ ఉన్న కూతురు ఫోన్ చేసి, డాడీ ఈ రకంగా మన ఇంటి మీదకి వచ్చారంటే ఆ ఒక్క మాట వినగానే సీఏ గారు ఎమ్మటే ఫోన్ చేసి లోన గల్లాలో వేసుకొని ఇక వాడికి ఏం తెలియక. అంతే, నాగమల్లేశ్వరరావు గారిని ఎవరు దాడి చేయలేదు, ఆయన ఎవరు కొట్టలేదు, ఆయన ఎవరు చంపాలనుకోలేదు, ఇంట్లో ఉన్న మహిళలతో ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించలేదు, రాళ్ళు వేశారట అని ఈయన చెప్తున్నాడు. వేశారో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ బఫున్ సాయి గారు చూసారా, రాళ్ళు వేశారట, రాళ్ళు వేశారంటే మళ్ళీ అందరికి కోపం రాదు కదా, అందుకని మూత్రం పోసారట. అలాగన్నా కూడా కోపం రాకపోతే ఆ ఇంట్లో మహిళల్ని ఏదో చేశారట, లేకపోతే అక్కడ ఉన్న ఒక పసిపిల్లని ఇంకోటి ఏదో చేశారట. ఇలాంటివి కూడా క్రియేట్ చేస్తాడు వీడు. ఏం బతుకు సాయి ఇది? వాళ్ళ ఇంట్లో తండ్రి చెప్పలేదన్నమాట, ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు చెప్పలేదన్నమాట. అలాంటి మాటలు క్రియేట్ చేయడానికి అసలు కడుపుగా అన్నం తినేవాడు ఎవడని చేయగలుగుతాడు అలాగా? అక్కడ మహిళల దగ్గర మూత్రం పోసారట, అందుకనట ఇక్కడ ఇబ్బంది పడిపోయి అతను నేను అవమానం భరించలేకపోతున్నాను చచ్చిపోయాడు అని చెప్తున్నాడు వీడు. ఇప్పుడు క్రియేట్ చేసి సంవత్సరం తర్వాత బాబా అలాంటి వాళ్ళు ఉన్నారండి బాబు వీళ్ళు. నువ్వు ఇమ్మీడియట్ గా ఊరు వదిలిపోకపోతే కాల్చి చంపేస్తాను, నీ మీద రౌడీ షీట్. ఈ బొక్కల కహానీలు ఏం చెప్పుకో సాయి. పాలిటిక్స్లో ఉన్నవాడు ఎవ్వడో కూడా ఇలాంటి వాటికి బెదరడం. ఇంటి మీదకి వచ్చి రాళ్ళు వేశారనో, లేకపోతే నువ్వు ఊరు లేదు పారిపోమన్నారనో, లేకపోతే నేను కాల్చి పారేస్తావు, అలాంటివి 100 సార్లు చెప్తారు. ఎవ్వడు భయపడ్డావు, వాటికి భయపడి ఎవడు సూసైడ్ చేసుకోడు. 30-40 కోట్లు ఆశపడ్డాడు నువ్వే చెప్తున్నావు కదా, వాటికి భయపడిపోయి 30-40 కోట్లు ఆశపరుడు ఆత్మహత్య చేసుకుంటాడా? నువ్వు చెప్పే మాటలకి నీకే పొంతం లేదు సాయి. ఎంత ఎత్తున్నారు ఎడ్రా బాబు నీకు, ఎంత ఎత్తున్నారు, ఎంత దారుణం కక్కెత్తున్నావు. ఇలాంటి దరిద్రులు ఉన్నారండి, తెలుసుకోండి.